తాత. ఏం తాత ఈ వయసులో కూడా మా తాత ఎక్కడ తగ్గలేదు భయ. ఇంకా రజనీకాంత్ గారిని చూస్తుంటే భయ ఈ సినిమాలో ఆ డ్యాన్సులు ఏంది, ఆ ఫైట్లు పొడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ. స్టైల్గా జిగ్ జిగ్ పొడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ. ఆ డ్యాన్స్ ఆ ఫైట్లు భయ. నాగార్జున ఎగిసి ఎగిసి తంతుంటే మొకాన ఉపేంద్రాన్ని ఎగిసి ఎగిసి ఎగిసేసి మధ్యలో తంతా ఉంటాయి. ఇంకా అమీర్ ఖాన్ అయితే ఎత్తి ఇసిరి కొడితే బురదలో పడ్డాడు భయ. ఇంకా వాడు మలయాళం వాడు అనుకుంటా, ఆడెవడో మలయాళం వాడిని పోయి ఎత్తుకొని ఆ హీరోని గాళ్ళు వేసి కొడుతుంటే పోయా. అప్పా ఇది కాదా తాత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది, ఇది కావాలా. ఓకే, ఇప్పుడు వారికి నాగార్జున ఏ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేయలేదు, ఏ సినిమాలో కూడా బూతులు కూడా ఆడలేదు. అలాంటిది ఫస్ట్ టైం లో ఈ సినిమాలో ఆడిన బూతులు ఇంకే సినిమాలో ఆడలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్ని కూడా మీరేమంటారు? ఇంకా నాగార్జున గురించి మనకంత తెలిసిపోయి మనమంతా ఫిక్స్ అయిపోయినాం అంతే భయ. కుబేర సినిమాలో ఆయన ఒక విలన్ గా ఫిక్స్ అయిపోయాం. కుబేర కాదు, ఇంక నుంచి నాగార్జున గారు హీరోగా మానేసి విలన్ గా చేస్తేనే బెటర్. విలన్ గా చేస్తే చాలా బాగుంది. అయింది సెట్ అయిపోయాడు, అతుకుపోయాడు, రియల్ గా అతుకుపోయాడు. అంటే ఆయన ఒక మన్మధుడిగా అట్లా చేస్తుండే కదా రోల్స్. ఇప్పుడు ఇలా కొత్తగా 2 సినిమాలలో ఇలా కొత్తగా చేయడం మీకు ఎలా అనిపించింది? ఇలా చేయడం ఏమనిపిస్తుంది అంటే అతనికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపిస్తుంది. అది పర్ఫెక్ట్ అతనికి. అది నాగార్జున గారు విలన్ అంతే భయ, విలన్ గానే సెట్ అవుతాడు. ఈ సినిమాలో అనిరుద్ధ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? ఇక అనిరుద్ధ్ అయితే అసలు ఆ జైలర్ సినిమా కానీ, అదేదో వెట్టైను ఆ సినిమా కానీ, ఈ సినిమాలన్నీ మనం చూసాం. కానీ ఈ సినిమాలన్నింటిలో అనిరుద్ధ్ వాయించేసాడు అంతే. కానీ జైలర్లో మాత్రం సపరేట్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది దేవరా కానీ వెట్టైన్ కానీ ఇలాంటి సినిమాలన్నీ ఒక లెక్క. జైలర్ సినిమాలో మాత్రం బీజిఎం వేరే లెవెల్. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఇంకా అదే లెవెల్లో లాక్కొని వచ్చాడు. ఇక్కడ లోకేష్ కనకరాజు డైరెక్షన్ అంటే అనిరుద్ధ్ పక్క. ఒకటి కూలీ అని టైటిల్ పెట్టిండు కదా, అంటే ఇప్పుడు లేబర్స్ గురించి కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా కూలీ అనే సినిమా టైటిల్ పెట్టాడు కాబట్టి ఇది కూలీ అనే సినిమా, ఇది కూలోళ్ళ సినిమా, ఇది కూలి పనులు చేసే వాళ్ళ సినిమా కాబట్టి ఇది మనలాంటి కూలోడు చూడాల్సిన సినిమా. ఓకే బ్రో, ఫైనల్ క్వశ్చన్. ఇదే ఆగస్ట్ 14న వార్ 2 రిలీజ్ అవుతుంది, కూలీ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమాకి పోతారు? కూలీ అంతే. కూలీ ఒక్కలో చెప్తా భయ, కూలీ సినిమాకి ఎదురు నిలబడే కెపాసిటీ ఏ సినిమాకి లేదంతే. ఓకే, ఇంకో ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమాతో తమిళనాడు 1000 కోట్ల మార్క్ ని దాటుతుంది భయ. అది 1,00,000 కోట్లు భయ ఈ సినిమా. ఈ కూలీ సినిమాకి 1,00,000 కోట్లు ఇచ్చినా తక్కువే. ఇది 1,00,000 కోట్లు వసూళ్లు చేసే సినిమా. ఇది 1,00,000 కోట్లు తీసుకొచ్చే సినిమా.